ఎంతో టేస్టీగా మిల్క్ కేక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి మా మమ్మీదనమాట. మా కోసమని చిన్నప్పుడు మా పక్కింటి ఆంటీ దగ్గర ఈ కేక్ అనేది నేర్చుకొని మా కోసం కుక్ చేస్తూ ఉండేదండి. చాలా బాగా చేస్తూ ఉండేదన్నమాట. సో ఈరోజు నేనైతే మా పాప కోసం ట్రై చేస్తున్నానండి. ఒక 2 కప్పుల వరకు మిల్క్ అనేది వేసుకొని ఒక హాఫ్ కప్ వరకు షుగర్ అనేది వేసుకోవాలండి. షుగర్ మెల్ట్ అయిన వరకు బాగా బీట్ చేసుకోవాలి. అదే కప్తో హాఫ్ కప్ వరకు ఆయిల్ అనేది వేసేసుకోవాలండి. వంట ఆయిల్ ఉంటుంది కదా, కుకింగ్ ఆయిల్, అది వేసుకోవాలన్నమాట. దీంట్లో ఒక 2 కప్పుల వరకు మైదా అనేది వేసుకొని ఒక స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అనేది వేసేసుకోండి. ఇంకా దీంట్లోని కొంచెం వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మా మమ్మీ అయితే ఇలానే మిక్స్ చేస్తూ ఉండేదండి. ఇలా చేస్తే ఏంటంటే చాలా ప్లఫీగా చాలా బాగా వస్తుంది అని చెప్పేసి వన్స్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వరకు మిక్స్ చేసేసుకోండి. దీంట్లోని ఒక స్పూన్ వరకుని వెనిలా ఎసెన్స్ అయితే నేను వేసుకున్నానండి. ఇంకా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా కేక్ అయితే ఏ బౌల్లో అయితే వేస్తాను కదా, దాంట్లో నెయ్యి అనేది రాసుకొని కొంచెమే వేసుకోవాలన్నమాట. మొత్తం బ్యాటర్ అనేది వేసుకోకూడదు. ఒక హాఫ్ వరకు వేసేసుకొని దీనిపైనుంచి అయితే గార్నిష్ అయితే చేసేసుకున్నాను. ఇంకా నేనైతే ప్యాన్లో కిందన సాల్ట్ అనేది వేసుకొని ఒక 30 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇంకా చాక్తో చెక్ చేసుకోండి ఒకవేళ కుక్ అయిందా లేదా. చూసారా, ఇక్కడ కుక్ అవ్వలేదు. ఇంకొక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు టర్న్ చేసుకొని 2 మినిట్స్ ఉంటే ఇదే బ్యాటర్తో నేను 2 కేకులు అయితే ప్రిపేర్ చేశాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. మా పాప అయితే చాలా ఇష్టంగా తిందండి. తప్పకుండా ట్రై చేయండి. అలానే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.